సండే రోజు ఇంట్లో రెస్ట్ కాదు, బయటకు వెళ్లి రచ్చ చేయాలి అని మార్నింగ్ రెడీ అయ్యేసి అవుటింగ్ కి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకుని బయలుదేరాం. ఎక్కడికి వెళ్తున్నామంటే రాయంపేటకి దూరంగా రాపూర్ కి దగ్గరలో ఉన్న సిద్ధేశ్వర స్వామి వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ కోసం చక్రంపేటలో ఆపి ప్రసిద్ధి కాంచిన పెద్ద దోశ పీసులుగా చేసి పార్సల్ తీసుకుని వెళ్ళాం. నేచర్ కి దగ్గరగా, పొల్యూషన్ కి దూరంగా వచ్చేసి ప్రశాంతంగా ఉన్న ప్లేస్ లో బ్రేక్ఫాస్ట్ తినేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి బయలుదేరాం. ఇంచుమించు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి అంటే 3 కిలోమీటర్స్ వరకు కాలినడకే నడవాలి. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్లి తిందామని ఏమైనా భారీ బరువు ఉన్న పార్సల్ తీసుకుని వెళ్ళకండి, అంత దూరం మోయలేరు. చుట్టూ పచ్చని చెట్లు, వెళ్లేదారిలో ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా కష్టంగా చేరుకున్నాం. వర్షాలు పడిన రోజు వచ్చాం కాబట్టి లైట్ గా పడుతున్నాయి. వర్షాలు పడిన తర్వాత వస్తే మాత్రం వ్యూ ఇలా ఉంటుంది మామా. ఇక్కడే మా జిలాని చిన్న క్యాంపింగ్ స్టవ్ మీద కాఫీ రెడీ చేశాడు. మాస్టర్ నే మించిన హెడ్ మాస్టర్ లా చేశాడు జిలాని కాఫీ. స్ట్రెస్ అంతా పోయేలా చేశాడు. అలాగే కాసేపు మునిగేసి కాసేపు ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చే టైంలో శాండ్విచ్లు రెడీ చేసుకుని తిన్నాం. శాండ్విచ్ షెఫ్ నేనే. అనుకున్న దానికంటే సూపర్ గానే వచ్చాయి. లాస్ట్ లో ఫైనల్ గా ఇంటికి వెళ్ళేటప్పుడు మా జిలాని ఈసారి